ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనైశ్చరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు, శనైశ్చరుడు. పలకకపోతే కనుక శనైశ్చరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనైశ్చరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనైశ్వరుడు కర్మకారకుడు, అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనైశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనైశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనైశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనైశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి, అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనైశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనైశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనైశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనైశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప
మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం, అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పని అంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు, ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కన్యా రాశి వారికి శని వక్రగమనము చాలా వరకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ శని రాశి ఈ యొక్క కన్యా రాశి వారికి శ్రమ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అట్లానే తగాదాలు జోలికి వెళ్ళకండి, అంటే వాదనలు పెట్టుకోకండి. విపరీత వాదనలు పెట్టుకోవటం వల్ల ఇంకా లేనిపోని అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఈ యొక్క శని వక్రగతి అంత మంచిదేని కాదు. మీరు ఎంతవరకు వాదన చేయకుండా అక్కడికి ఆపేసేయండి. వాళ్ళు వాదన పెట్టుకున్నా మీరు ఆపేయాలి, అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళే ఆపాలి అని అంటే కష్టం, అది జరిగే పని కాదు. కాబట్టి ఇంకా లేనిపోయిన అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. మనశ్చాంచల్యము ఇట్లా మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మనసుకు నొచ్చుకునేటట్టుగా తీసుకోకండి. అలా తీసుకునే పరిస్థితి ఉంటుంది శని వక్రగమనం వల్ల. మనం దాన్ని ఎలా మీరు పైకి వెళ్ళగలుగుతారు అని అంటే సంయమనం పాటించండి. ప్రధాని కోపం రాకూడదు. రెండవది, ప్రమాదాలు, విపరీతమైన వేగంతో ప్రయాణం చేయకూడదు. వాహనాల మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే మీకు ఇప్పటి వరకు కూడా స్నేహంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కసారిగా శత్రువుగా మారే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. కాబట్టి ఈ కన్యారాశి వారు శని వక్రగమనం వల్ల ఈ రకమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుట మనిషితో మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి ఎక్కడికి మనం పూర్తి జరుగుతాం ఆ విషయాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అట్లానే కొన్ని ఆకర్షణ శక్తి వల్ల స్త్రీల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి స్త్రీకి జోలికి వెళ్ళకపోవటం మంచిది పురుషులైతే. అట్లాగే పురుషులైతే స్త్రీ జోలికి వెళ్ళొద్దు, స్త్రీలైతే పురుషుల జోలికి వెళ్ళకూడదు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా కలుగుతుంది. ఈ అట్రాక్షన్కి జోలిపై అనవసరంగా అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండడం మంచిది కన్యారాశి వారు. ఇటువంటి ఇబ్బందులన్నీ ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం మొదల వరకు కూడా ఉగాది అయ్యేదాకా. ఉగాది తర్వాత మళ్ళీ బాగుంది అనుకున్నంతసేపు పట్టలేదు, మళ్ళీ ఇబ్బందులు కొన్ని ఈ యొక్క శని వక్రగమనం వల్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలు చాలా జాగ్రత్తగా, ఏదైనా కూడా నరాలకు సంబంధించి ఇబ్బందులు ఉంటే వెంటనే దాన్ని చూపించుకొని ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన
ముఖ్యంగా తగాదాల జోలికి, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం వాటి జోలికి వెళ్లకుండా సంయమనం పాటిస్తూ మనస్సు ఒకటేగా స్థిరీకరించి ఉండడం మంచిది. కాబట్టి వీటికి ప్రయత్నం చేయండి. శనికి తైలాభిషేకం చేయండి. శని త్రయోదశుల రోజులు కానీ మిగతా రోజులు కానీ ఇటువంటి చేయటం వల్ల మంచి గోచరిస్తుంది కన్యా రాశి వారికి.